నీ చావు ముహూర్తం దగ్గరకొచ్చింది. నీ గుండె ఆగే టైం దగ్గర పడింది. ఎవరు ఎవరు బావా, ఏంటిదంతా? ఏమైంది? మెసేజ్, డెత్ మెసేజ్. డెత్ మెసేజ్ ఏంటి బావా? నా గుండె ఆగే టైం దగ్గర పడిందట. ఇక్కడ రాసుంది చూడు. దీని మీద ఏమీ రాసలేదు కదా బావా? లేకపోవడం ఏంటి? ఇటివు ఉంది కదా, చూడు. లేవు బావా, దీని మీద ఏ అక్షరాలు లేవు. నాకు మాత్రమే కనబడి నీకు కనబడ్డా లేదంటే ఖచ్చితంగా ఈ మెసేజ్లు కావేరి ఆత్మ పంపించుంటుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు. వెంటనే భూత వైద్యుడిని పిలిపించి ఆ కావేరి పీడ వదిలించుకోవాలి. నువ్వేం చేస్తావంటే ఓకే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది చిన్ని. చిన్నప్పటి మన ఫ్రెండ్ చందుని కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది మ్యాడీ. నాకంటే నీకు ఎక్కువ సంతోషంగా ఉండుంటుంది. ఎందుకంటే చందు నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు కదా, మీ మావయ్య గారు అబ్బాయి కదా. అవును, ఇన్నేళ్ల తర్వాత ఊహించని విధంగా మా మావయ్య వాళ్ళింటికి వాళ్ల మేనకోడలుగా వెళ్ళినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా ఇది నువ్వు నాకిచ్చిన బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాడీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యాడీ. ఐ లవ్ యూ సో మచ్. నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. హాఫ్ టికెట్. ఇవాళ చిన్ని వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోన్నా, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది కదా. ఇదిగో ఫోన్ చేయన్నా. నాన్న కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నాన్నతో మాట్లాడడం మ్యాడీ విన్నాడంటే గొడవ అవుతుంది. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. అదేంట్రా ఫోన్ కట్ చేసింది చిన్ని? కట్ చేసిందో కట్ అయిందో ఇంకోసారి మళ్ళీ ట్రై చేయన్నా. సరేరా. మాట్లాడు. ఫ్రెండ్ కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో అమ్మా చిన్ని, ఈ రోజు ఇక్కడికి వస్తానన్నావు కదమ్మా, ఇంకా రాలేదేంటి? వస్తాను. ఎప్పుడొస్తావమ్మా? ఇప్పుడా సాయంత్రమా? నీకోసం మేము వెయిట్ చేస్తున్నాం తల్లి. చెప్పు, ఎప్పుడొస్తావు? ఇప్పుడే కాసేపట్లో వచ్చేస్తాను. అవునా? వచ్చేయమ్మా, తొందరగా వచ్చే. ఉంటాను. వస్తుందిరా, కాసేపట్లో చిన్ని వచ్చేస్తుంది. ఈ లోపల నువ్వు పాయసం రెడీ చేయి, తనకి చాలా ఇష్టం కదా. అలాగే అన్నా. వెళ్ళు. ఇక బయలుదేరదాం. అంటే మ్యాడీ, అది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఎలా వెళ్తావు? క్యాబ్ లోనో ఆటోలోనో వెళ్తాను. క్యాబ్ లోనో ఆటోలోనో ఎందుకు? నేనే నిన్ను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కారెక్కు. అమ్మో, ఇప్పుడు మ్యాడీ అక్కడికి వచ్చాడంటే నాన్న గురించి తెలిసిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కారెక్కు.
అంటే నీకెందుకు మ్యాడీ శ్రమ, నేను వెళ్ళిపోతాను కదా. ఇందులో శ్రమ ఏముంది? నువ్వు కార్ ఎక్కు, రా. హలో మమ్మీ. హలో నాన్న, ఎక్కడున్నావు? చిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మమ్మీ. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నువ్వెందుకు నాన్న? అంటే చిన్నిని అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాను. నువ్వు తొందరగా ఇంటికి రావాలి నాన్న, నీతో అర్జెంట్ పనుంది. తనని ఆటోలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని తొందరగా ఇంటికి వచ్చేసాయి. ఏంటి మమ్మీ అంత అర్జెంట్? వచ్చాక చెప్తాను కదా, వెంటనే ఇంటికి వచ్చేసాయి. మమ్మీ ఏదో అర్జెంట్ లేనిదే అత్తయ్య అలా రమ్మని చెప్పారు కదా. ఇక్కడి నుంచి నేను ఆటోలో వెళ్తానులే, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. దగ్గరలో ఆటోలు కూడా లేవు కదా. పర్లేదులే మ్యాడీ, ఆటోలు వస్తాయిలే, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు, అత్తయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, బాయ్. బాయ్. అమ్మయ్యా, పెద్ద గండం తప్పింది. చెప్పింది గుర్తుంది కదా, దేవా ఇక్కడికి వచ్చిన విషయం. పొరపాటును కూడా చిన్నికి చెప్పకూడదు, అంతే కదా. అంతే అంతే. మీరు ఇంట్లోనే ఉండి ఇంటికి తాళం ఎందుకు వేశారంటే చిన్నికేం చెప్తావు? ఈ ఇంటి వైపు దేవా మనుషులు వచ్చినా కూడా ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం తాళం వేశామని చెప్తానే తప్ప దేవా ఇక్కడికి వచ్చిన విషయం పొరపాటును కూడా చిన్నికి చెప్పనన్నా. ఓకేనా? ఓకేరా. పాయసం రెడీనా? రెడీ అన్నా, పాయసం రెడీ, కేకు రెడీ. మరి హ్యాపీ బర్త్డే చెప్పడానికి నువ్వు నేను రెడీ. ఇక్కడ రెడీగా లేదు చిన్ని ఒక్కటే అన్నా. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? నాన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? చిన్ని చిన్ని, హాఫ్ టికెట్? ఇలారా ఇలారా. ఇదేంటి హాఫ్ టికెట్? ఇంటికి తాళం వేసి ఇక్కడ నిలబడ్డావు. అంటే ఇంటి ఓనర్ రామానుజం గారు ఇంటికి తాళం వేసి ఆయన ఊరెళ్ళారు కదా, అలా మనం కూడా ఇంటికి తాళం వేసామనుకో, దేవా మనుషులు ఎవరైనా ఈ రోడ్డు వైపు వచ్చినా ఈ ఇంటికి తాళం వేసింది కదా అని అటు నుంచి అటు వెళ్ళిపోతారు కదా. అందుకే ఇంటికి తాళం వేసి మేము ఇంట్లో ఉంటున్నాం అన్నమాట. గుడ్ ఐడియా. థ్యాంక్స్. పద దొడ్డుదాన్నా, లోపల తీసుకెళ్తా. దా రామ్మా. నాన్నా, అమ్మా చిన్ని, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. దీర్ఘ సుమంగళి భవ. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మొదటిసారి నీ పుట్టినరోజు నాడు నీతో కలుసున్నాను. అవునానా, నాకు కూడా అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ప్రతి పుట్టినరోజుకి మీరిద్దరు ఇలానే కలిసి ఉంటారు, సరేనా? నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. అమ్మా చిన్ని, కేక్ కట్ చేయి. ఏ హ్యాపీ బర్త్డే చిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ చిన్ని. అమ్మా చిన్ని, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే చిన్ని. చిన్ని,
నీకు పాయసం ఇష్టమని నీకోసం స్పెషల్ గా పాయసం చేయించాడన్న. తీసుకొస్తా నాకు. చిన్ని పాయసం తీసుకో. అన్న పాయసం అన్న. తినమ్మా. చిన్ని ఎలా ఉంది? బాగుంది, చాలా చాలా బాగుంది. తిని తిను. నానా, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పమ్మా. మ్యాడీలో ఈ మధ్య రోజు రోజుకి చాలా మార్పు వస్తోంది నాన్న. అమ్మ నిర్దోషి అన్న ఆలోచన మ్యాడీలో మెల్లిమెల్లిగా మొదలైంది. అందుకేనేమో 30 రోజుల గడువు పూర్తయినా కూడా నేను ఆ ఇంట్లో ఉండేలా చేశాడు మ్యాడీ. నిజ నిజాలు తెలుసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదని తెలిసినా కూడా నా బర్త్డే సందర్భంగా రాత్రి అందరి ముందు నా చేత కేక్ కట్ చేయించాడు. పొద్దున నన్ను బయటికి తీసుకొచ్చాడు. బర్త్డే రోజు నన్ను సంతోషంగా ఉంచడం తన బాధ్యతలా ఫీల్ అవుతున్నాడు. చాలమ్మా, ఇది చాలు. మ్యాడీలో ఆ మాత్రం మార్పు వస్తే చాలు. తొందరలోనే మీ అమ్మ నిర్దోషని కూడా తను తెలుసుకుంటాడు. ఆ నిజం తను తెలుసుకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు, అపార్థాలు తొలగిపోతాయి. మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. చిన్నప్పుడు ఇలాంటి నెమలి పెంచమే మన ఇద్దరిని కలిపింది కదా. అవును మ్యాడీ, ఈ నెమలి పింఛానికి మనకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అవును, లేకపోతే అలా స్కూల్లో పరిచయమైన నువ్వు ఇలా నా జీవితంలోకి వచ్చేదానివి కాదు కదా. నీ జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల కొంచెం బాధగా ఉంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, ఖచ్చితంగా మారతాయి. ఇది నిలబడట్లేదు, మార్నింగ్ అతికిద్దాంలే. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మ్యాడీ, మన చిన్నప్పటి స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు మనం అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. చక్కగా చదువుకుంటూ హ్యాపీగా ఆడుకుంటూ అలా అలా సరదాగా కాలం గడిపేసేవాళ్ళం. అవును చిన్ని, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ రోజు క్లాస్ రూమ్ లో నిజమే మ్యాడీ, నువ్వన్నట్టు ఆ రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుంటుంది. ఆ రోజులు రావు గాని ఈ రోజు మాత్రం అయిపోయింది. టైం చూడు, 12 అయింది. చాలా లేట్ అయిపోయింది, ఇంకా పడుకుందాం చిన్ని. అలాగే.